నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్, హైదరాబాద్. మనము హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు అనేది తెలుసుకున్నాము చాలా వీడియోస్ ద్వారా. నెక్స్ట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా చేయాల్సినది ఏంటి అనేది తెలుసుకుందాం. హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్, ఛాతీ నొప్పి. ఇది అందరికి కూడా అర్థమై ఉంటుంది, తెలిసి ఉంటుంది. ఇలా కాకుండా హార్ట్ అటాక్ అనేది ఆయాసం కూడా రావచ్చు సడన్గా. సో ఇలాగా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనకి అందరికి కూడా ఇప్పుడు అందరం మనం చూస్తున్నాము, మరణాలు హార్ట్ అటాక్ వల్ల అర్లీ ఏజ్ నుంచి కూడా ఎక్కువైపోతున్నాయి. సో ఇలాంటప్పుడు ఎటువంటి ఇమీడియట్ జాగ్రత్తలు తీసుకుంటే మనము అది ఉందా లేదా అని కనుక్కోవచ్చు, లేదా దాని బారిన నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చు అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎవరికైనా సిమ్టమ్స్ అనేది ఇంపార్టెంట్. అంటే మన ఛాతీ నొప్పి అనేది, దెన్ ఆయాసం అనేది ఇంపార్టెంట్. ఈ రెండు ఉన్నాయంటే హార్ట్ అటాక్ సడన్గా, ఇవి కూడా సడన్గా రావడం అనేది, ఇలా సడన్గా వచ్చినప్పుడు మనం దాన్ని హార్ట్ అటాక్ లక్షణాలుగా పరిగణించి ఇమీడియట్గా మీ చుట్టుపక్కల ఏదైనా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ అయ్యి ఉండొచ్చు, లేదా ఒక నర్సింగ్ హోమ్ ఉండొచ్చు, ఒక చిన్న క్లినిక్ ఉండొచ్చు. ఎటువంటి సెటప్ ఉన్నా కానీ అక్కడ ఈసీజీ తీసే ఫెసిలిటీ ఉంటుంది. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్, అంటే మన హార్ట్ ఎలక్ట్రికల్ రిథమ్ని, ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీని అది రికార్డ్ చేస్తుంది అనమాట ఈసీజీ. సో ఈ ఈసీజీలో హార్ట్ అటాక్ ఉందా లేదనేది క్లారిటీగా తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరూ కూడా. అండ్ దిస్ ఈజ్ వెరీ లో కాస్ట్. ఈ టెస్ట్ కూడా చాలా తక్కువ ఖర్చే అవుతుంది కాబట్టి, సో ఈసీజీ తీయించుకుంటే మనకి హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు, ఈసీజీలో మార్పులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. సో అది తెలుసుకున్న తర్వాత సరైన ట్రీట్మెంట్ అనేది మీకు అందించడం జరుగుతుంది, లేదా వాళ్ళ దగ్గర అవైలబిలిటీ లేకుంటే రెఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి నిర్లక్ష్యం అయితే వహించద్దు. ఒకవేళ మీకు నొప్పి అనేది కంటిన్యూస్గానే వస్తూ ఉంది, ఆయాసం అనేది కంటిన్యూస్గా ఉంది, ఈసీజీ నార్మల్ ఉంది, సో నెక్స్ట్ లైన్ ఆఫ్ ఇంపార్టెంట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ అంటాం, అంటే ట్రోపోనిన్ టెస్ట్. సో ట్రోపోనిన్ టెస్ట్, ఈ అక్యూట్ హార్ట్ అటాక్లో ట్రోపోనిన్ లెవెల్స్ అనేది మన బాడీలో, హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి సడన్గా గుండె యొక్క కండరాలకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోవడం వల్ల ఈ ట్రోపోనిన్ లెవెల్స్ అనేది రైజ్ అవుతుంది. రైజ్ అయిన ఇండికేషనే హార్ట్ అటాక్ అనేది సూచిస్తుంది. సో ఈ రెండు టెస్ట్ల ద్వారా, అంటే ఈసీజీ నెక్స్ట్ బ్లడ్ ట్రోపోనిన్ టెస్ట్, ఈ రెండు టెస్ట్ల ద్వారా మీకు హార్ట్ అటాక్ ఉందా లేదా అని నిర్ధారణకు రావచ్చు. నిర్ధారణ అయిన తర్వాత మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. దాని ద్వారా మీ ప్రాణాలని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. నమస్తే అండి. ఎనీ డౌట్స్ మీరు ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.